సాధారణంగా ప్రభుత్వాలు ప్రజల కోసం ఆస్పత్రులు, కార్యాలయాలు నిర్మిస్తుంటాయి. వాటి నిర్మాణాలు కొన్నిసార్లు ఆలస్యమైనా ప్రజలకు ఉపయోగపడటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బీహార్లోని ఓ ఆస్పత్రి మాత్రం దొంగల పాలైంది. ఆస్పత్రిని నిర్మించిన తర్వాత కూడా దానిని ప్రారంభించలేదు. దాంతో ఆ ఆస్పత్రిలో దొంగలు పడ్డారు. చోరీ చేసి వదిలేయకుండా దాన్నే స్థావరంగా మార్చేసుకున్నారు. పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు విధ్వంసకారులకు అడ్డాగా మారింది. ముజఫర్పూర్లో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆస్పత్రి దొంగల పాలవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పట్టించుకోలేదంటూ స్థానికులు సైతం మండిపడుతున్నారు. చాంద్పురా ప్రాంతంలో 6 ఎకరాల్లో 30 పడకల ఆస్పత్రి నిర్మించారు. 2015లోనే 5 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఏళ్లపాటు అందులోకి ఎవరూ వెళ్లలేదు. 10 ఏళ్లు కావస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆస్పత్రిని ఆధీనంలోకి తీసుకోలేదు. దొంగలు ఊరికే ఉంటారా? దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రెచ్చిపారు. ఆస్పత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్లు, తలుపులు, గ్రిల్స్ ఇలా ఒకటేమిటి ఆస్పత్రిలో ఉన్న వస్తువులన్నింటినీ ఎత్తుకెళ్లారు. చివరకు కళకళలాడాల్సిన ఆస్పత్రి దొంగల చోరీతో అస్థిపంజరంలా మారిపోయింది. అంతేకాదు, నివాసాలకు దూరంగా పొలం మధ్యలో ఉండటంతో ఆస్పత్రి దొంగలు, నేరాలకు పాల్పడేవారికి డెన్గా మారిపోయింది. చుట్టుపక్కలకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. చాంద్పుర ప్రాంతం వారు ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎంతో సంతోషపడ్డారు. ఇక నుంచి వైద్యం కోసం తాము పట్నం దారి పట్టక్కర్లేదు అనుకున్నారు. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా అన్నట్లు ఆస్పత్రి అందుబాటులోకి రాలేదు. పైగా ఆస్పత్రి నేరగాళ్లకు అడ్డాగా మారడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం నిర్మించిన ఈ ఆస్పత్రి అందుబాటులోకి రాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. స్థానికులు దాదాపు 50 కిలోమీటర్ల దూరం వైద్యం కోసం ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని ఆస్పత్రిని బాగుచేయాలని కోరుతున్నారు. బీహార్లో ఇటీవలి పొలంలో ఎటూ కాకుండా ఒక బ్రిడ్జిని నిర్మించారు. ఇరువైపులా రహదారి లేదు. 3 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడానికి తలపెట్టారు. కానీ భూసేకరణ సమస్యలు ఎదురవడంతో పనులు నిలిచిపోయి బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది. ఈ బ్రిడ్జి గురించి వార్తలు వైరల్ అయిన కొద్ది వారాలకే ఆస్పత్రి ఉదంతం బయటకు వచ్చింది.